మా ఊరికి నడుమిట్లనే కట్టుకాలువ ఉండేది. వానాకాలం వచ్చిందంటే చాలు కాలువ నిండా నీళ్ళు వారేటి. గా కట్టుకాలువకు అటు రోకో ఊరు ఇటు రోకో ఊరు అన్నట్టే ఉండేది. ఇటుకేంచి అటు పోవాలంటే వశపడేదే కాదు. ఏదన్నా పెద్ద పని పడి అటు దిక్కు పోవాలంటే చుట్టూ తిరిగి పోవాల్సిందే. అంత గోస అయ్యేటిది. ఇప్పుడు అట్లా లేతియుర్రి, ఇప్పుడు ఓ వంతన కట్టిర్రు. మా ఊరోళ్ళ తిప్పల భాషనే గాని గీళ్ళ కష్టాలు ఎన్నడు తీరుతాయో మరి. 4 ఊర్లు 500 కుటుంబాలు అందరికి ఇదే రహదారి. ఒక ఊళ్ళకేంచి ఇంకో ఊళ్ళకు పోయేటోళ్ళకైనా, వ్యవసాయం పనులకు పోయేటోళ్ళకైనా, ఒంట్ల పానం మంచిగా లేక దవాఖానకు పోయేటోళ్ళకైనా ఇదే తోవ. ఏటి కవతల కట్టెల మీదంగా షెట్ ఎక్కాలే, మళ్ళా అదే కట్టెల మీదంగా యువతలకి దిగాలే. రానుబోను తిప్పలైతుందని కట్టెల వంతెన కట్టుకోరు పబ్లిక్. దేవాపురం, అజ్జాపురం, తుమ్మలపాలెం, మునగలపాలెం అనేటి 4 ఊర్ల పబ్లిక్ కు ఇదే నేషనల్ హైవే. దేవపురం పంచాయతీ పాడేరు మండలం, ఇప్పుడు జిల్లాకున్న పాడేరే. కానీ అన్ని ఊర్లకి రోడ్డు అవింది వెళ్తున్నారు వస్తున్నారు. కానీ గరీబ్ బంధకి మా ఊరు 2 కిలోమీటర్లు, కానీ 2 కిలోమీటర్ల లోపున ఎవరు మాకు అందజేయలేదు. ఒకటి గర్భిణీ సీట్లు అయినా లేకపోతే కాళ్ళు చేతులు పెన్షన్ తీసుకోవాలని అనుకున్నా సరే ఒకరికొకరు సాయం చేసుకుని ఆ కర్రల మీద వెళ్ళి రావాలి. మరి అంతకు మించి ఏం లేదు. ఏం చేస్తారు మరి? రాంగ తిప్పలేనాయే పోంగ తిప్పలేనాయే. అందుకనే ఊరోళ్ళంతా కూడా ఇగో ఇట్లా కర్రలతోని వంతెన కట్టుకుని అన్నట్టు. వానకాలం వచ్చిందంటే పతేడు ఇదే తిప్పల. ఆఫీసర్ల తానికి పోయి ఎన్ని మాటలు చెప్పుకున్నా చూద్దాం చేద్దాం అనేటోళ్ళు ఆ పూటకి ఎల్ల తీసేటోళ్ళే తప్పితే అటుకెళ్ళి వచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు. ఏహే ఎవరో వస్తారు ఏదో చేస్తారని చూసుకుంటా కూర్చుంటే కాదని తలో చేసి తవ్వ ఏర్పాటు చేసుకుని అన్నట్టు. అందుకనే అప్పటి మందం పనులు నడిచేందుకు గీ ఉపాయం చేసుకుని కానీ ఎప్పటికి ఇట్టినే అంటే అయ్యే పని కాదు సార్లు. ఇప్పటికన్నా ఓ వంతెన కట్టేటి ఎగిరం చెయ్యాలి, పబ్లిక్ తలుసుకుంటారు.